వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో వికసిత్ భారత్ 2040 లక్ష్యంతో భాగంగా అలాగే పేద ప్రజల ఆర్థిక భద్రతకై అలాగే వారి జీవన ప్రమాణాలు పెంపొందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల రూపకల్పన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ సేదు మాధవన్, ఐఏఎస్, డిఆర్ఓ, జెడ్పీ సిఇఓ, డిడబ్ల్యూఎంఏ పీడీ, సంబంధిత అధికారులు, శ్రామికులు, వేతనదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ మాట్లాడుతూ వికసిత్ భారత్ 2040 లక్ష్యాలను అనుగుణంగా గ్రామీణ ఉపాధి బలోపేతం చేయడం, మౌలిక వసతుల కల్పన మరియు ప్రజలకు ఆదాయ భద్రత కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి కల్పించే పని దినాలు 100 నుంచి 125 రోజులకు పెంచి శ్రామికులకు ఇచ్చే రోజువారీ వేతనం కూడా పెంచి గ్రామీణ ప్రాంతాల వారికి నైపుణ్యం లేని శ్రామికులకు పని దినాలు కల్పించే హక్కు కింద కొన్ని సవరణలు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టడం హర్షణీయమని, పేద ప్రజల అభ్యున్నతికై అలాగే వారి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వికసిత్ భారత్ 2047 విజన్ స్వర్ణాంధ్ర 2047 సాధనకై కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ, రాష్ట్రంలో మన రాష్ట్ర మంత్రివర్యులు మణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని తెలుపుతూ వారికి గ్రామీణ ప్రాంతాల తరపున కృతజ్ఞతలు తెలియజేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు.